ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళారు తమన్ గారు? మీరు, బోయపాటి గారు అండ్ నా టీం ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అశ్విన్, ఓంకార్ వాళ్ళ తమ్ముడు అర్జున్, మన సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది, నా బ్రదర్ ఇన్ లా నాతోనే ఉంటాడు, సో ప్రాణేష్, అండ్ మొత్తం టీం వెళ్ళేసి వచ్చాం. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్, బోయపాటి గారు అందరం వెళ్ళేసి వచ్చాం. సో శ్రీకృష్ణ, సింగర్ శ్రీకృష్ణ అందరం వెళ్ళేసి వచ్చాం. అందరం వెళ్ళి ఇవాళ అభిషేకం చేసి బాగా దండం పెట్టుకుని వచ్చామన్నమాట. శ్రీశైలం లాస్ట్ సెకండ్ అప్పుడు కూడా వెళ్ళాము. అది చాలా అసలు ఎలా మార్చిందంటే ఏదో ఒక వెలుగు వచ్చేసింది. సో ఇట్ గేవ్ దట్ పవర్. అంతే కదా. యా, సో జ్యోతిర్లింగము రెండు ఉండే చోట శక్తిపీఠం ఉండేది చాలా పెద్ద విషయం కాబట్టి సో వీ హ్యాడ్ టు మేనిఫెస్ట్ సో మచ్. సో ఒక 2-3 రోజుల ముందరే అంతా నీట్గా అన్నీ చేసుకొని పంచ అంతా రెడీ చేసుకొని నీట్గా, ఆ పంచ కట్టుకోము కదా రెగ్యులర్గా, పంచలు వేస్తాం తప్ప పంచలు ఎప్పుడు ఊడిపోతాడు భయం. బాగా అనుభవం ఉంది నాకు. బృందావనం టైంలో వచ్చి తిరుపతిలో తొక్కేశాడు తారక్ ఫ్యాన్ ఒకటి వచ్చి తొక్కేశాడు. తారక్ అన్నా అని నా పంచ తొక్కాడు. ఇంకా రేణిగుంట వరకు నేను వచ్చాను. నిజం అండి, నాకు దాని తర్వాత నేను పంచలు వేసుకోవడం మానేశాను. ఓడో వద్దునే వద్దా మొత్తం ఉండే పంచలని తీసాను. సరే ఎందుకులే మనకి మంచివేళ అప్పుడు కెమెరాలు లేవు. వాడు నోకియాలో క్లిక్ చేసినా 5 సెకండ్ తర్వాతే క్లిక్కే అయింది, లేకపోతే ఇంకా నయ్యం. సో మచ్ ఫన్ బికాస్ లైన్గా దర్శనం సుప్రభాతం ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నాం. వస్తే నేను, కోన వెంకట్ గారు, గోపిమోహన్ గారు, వంశీ బయటపల్లి, దిల్ రాజు గారు అందరం ఇంకా బండి ఎక్కేటప్పటికి నా బండి లాస్ట్లో పెట్టారు, తారక్ గారు బండి ఫ్రంట్లో పెట్టారు ఇన్నోవాని, నా బండి లాస్ట్లో ఉంది. క్రౌడ్ రష్కి ఇది ఎవరు బండి అన్నాడు, తమన్ బండి అన్నాడు. అందరు దాంట్లో ఎక్కేశారు. తారక్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు. బండి ఎక్కరా అన్నాడు. ఎక్కడ ఎక్కాలి, అందరూ ఎక్కేశారు. వీళ్ళందరూ ఎక్కేస్తే ఇంకా నాకు ప్లేస్ లేదు. చూస్తే ఇంక డిక్కీలో ఎక్కుదాం అన్నప్పటికీ ఎవడో వచ్చి కరెక్ట్గా పంచం దొక్కాడు. ఇంకా అసలు ఏం చెప్పాలి, పంచం తీసుకునే టైం కూడా బండి తీసేస్తున్నాడు తారక్ గారు. సో ఇంక డిక్కీలో ఎక్కి ఇంకా రేణిగుంట వరకు ఐ టు కమిట్ మై షార్ట్స్. సో మంచిగా థ్యాంక్ గాడ్. అంతే బాగా నాకు తెలుసు, మనకు అలవాట్లేదు కాబట్టి. సో సరే 2-3 రోజులుగా వెల్క్రో అన్ని కుట్టించుకుని చక్కగా అన్ని ఎన్నో అలవాట్లేదు. అయ్యర్ పై అప్పుడు పేసరం గారు అదే అమ్మ అదే తిడుతూ ఉంటుంది. అంతే సరే ఇప్పుడు కొంచెం ఇప్పుడు సాఫిస్టికేటెడ్ డిజైనర్స్ వచ్చారు కాబట్టి వెల్క్రో గిల్క్రో వేసి నీట్గా దాన్ని చెక్కుతున్నారు అనమాట. కరెక్ట్.